गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमो नमः। श्रीमहागणाधिपतये नमो नमः। श्री सरस्वती देव्ये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। జీఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం తేదీ 20/11/2025 గురువారం సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 5:20 తిథి అమావాస్య మధ్యాహ్నం 12:16 వరకు, నక్షత్రం విశాఖ 10:58 వరకు, వర్జం మధ్యాహ్నం 3:28 నుండి 5:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి 10:35 వరకు, తిరిగి మధ్యాహ్నం మళ్ళీ 2:30 నుండి 3:05 వరకు, అమృతకాలం రాత్రి 2:15 నుండి 4:03 వరకు. నేటి విశేషం కార్తీక మాసంలో 30వ రోజు. కార్తీక మాసంలో ఇవాళ రోజు ఆఖరి రోజుగా చెప్పబడుతుంది. కార్తీక మాసంలో నెలంతా చేసుకోవడం చాలా విశేషం. కార్తీక మాసం నెలంతా చేయలేనటువంటి వాళ్ళు కనీసం 30వ రోజైనటువంటి ఈ అమావాస్య నాడైనా సరే కార్తీక మాసం వ్రతాన్ని ఆచరిస్తే నెలంతా చేసినటువంటి ఫలితం ఇస్తుందని, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధులు మొదలైనటువంటి వాళ్ళు ఇవాళ చేసేటటువంటి దానాధికాలు, వదిలేటటువంటి దీపారాధన మొదలైన అన్నీ కూడా నెలంతా చేసినటువంటి విశేష ఫలితాన్ని సిద్ధిస్తుంది. కాబట్టి ఆ యొక్క అమావాస్య నాడు చేసుకోవలసినటువంటి విధి విధానాలు తెలుసుకోండి. అలాగే ఇవాళ రోజు కనుక మనం అరటి డొప్పలో నేతి దీపాన్ని నదీ పరివాహక ప్రాంతంలో నదిలో కనుక వదిలినట్లయితే సాక్షాత్తు భగీరథుడు ఆకాశం నుండి గంగని ఎలాగైతే తీసుకొస్తే ఆయనకి భూలోకానికి గంగని తీసుకొచ్చినటువంటి ఫలితం దక్కిందో అంతటి పుణ్య ఫలితాన్ని కూడా దక్కించుకోవడానికి ఇవాళ రోజు నదిలో ఆవు ఒత్తులో అరిడ్రొప్పలో వేసి దీపాన్ని వదలడం వల్ల అంతటి పుణ్య ఫలితం కూడా సిద్ధిస్తుందని మనకు చెప్తుంది కార్తీక పురాణం. అలాగే ఇవాళ రోజు కార్తీక మాసంలో 30వ రోజు యుగ ధర్మాల కోసం తెలుసుకోవాలట. మనకి కృత, త్రేత, ద్వాపర, కలి అనే 4 రకాలైనటువంటి యుగాలు ఉంటాయి. ఆ 4 యుగాల కోసం తెలుసుకోవడం కూడా చాలా విశేషం అట. కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందనేటటువంటిది. అలాగే కృతయుగంలో తర్వాత త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల మీద నడిచిందని, ద్వాపర యుగంలో 2 పాదాల మీద నడిచిందని, కలియుగంలో ఒకే పాదం మీద ధర్మం నడుస్తుందని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. వాటి కోసం యుగ ధర్మాల కోసం తెలుసుకోవడం కూడా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. మధ్యాహ్నం వరకు అమావాస్య కేవలం 12:15 వరకు అమావాస్య ఉన్నప్పటికీ నిన్నటి రోజు మాత్రమే మనం పితృకర్మలకు సంబంధించినటువంటి అమావాస్యను నిన్నటి రోజునే ఆచరించాలనేటువంటిది కూడా గ్రహించి ఇవాళ రోజు సూర్యోదయంకు ఉన్నటువంటి అమావాస్య జన్మదినం మొదలైనటువంటి వాటికి మాత్రమే వినియోగించుకొని పితృకర్మల కోసం చేసేటటువంటి పుణ్యకర్మాలకు అమావాస్య నిన్నటి రోజున మాత్రం గ్రహించాలనేటటువంటిది కూడా తెలుసుకోవాలి. రేపటి రోజు కార్తీక మాసం అయిపోయిన తర్వాత పోలుపాడ్యమ రోజు, ఆ పోలుపాడ్యమ రోజు చేసేటటువంటి దానాల వల్ల పోలు ఎలాగైతే స్వర్గానికి వెళ్ళిందో మొదలైనటువంటి విశేషాంశముల గురించి రేపటి కాలమానంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.